గాజాలో హమాస్ ను తుదుముట్టించాలని భావిస్తున్న ఇజ్రాయెల్ కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. 2014లో గాజాలో జరిగిన యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైనికాధికారులు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు గుర్తించిన ఐసీసీ 3 ఏళ్ల క్రితం విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికాధికారులకు, నేతలపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులను ఇజ్రాయెల్ అలర్ట్ చేసింది. ఏడు నెలల నుంచి గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని విరమించాలని కోరినా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే యుద్ధంలో 34,000 మందికి పైగా ప్రాణాలు కోల్పారు. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ ఏ మాత్రం లెక్క చేయకుండా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రఫా నగరం పైన విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి భయం పట్టుకుంది. 2014లో జరిగిన గాజా యుద్ధంపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు తమ సైనికాధికారులకు, నేతలకు ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అరెస్టు వారెంట్ల జారీపై కోర్టు నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినప్పటికీ ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మాత్రం దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేసింది. కోర్టు అరెస్టులపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినా ఇజ్రాయెల్ భుజాలు తడుముకుంటోంది. తమపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి హమాస్ సహా ఇతర మిలిటెంట్ గ్రూపులకు నైతిక ప్రోత్సాహకాన్ని అందిస్తాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. 2014లో గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఆ సమయంలో ఇజ్రాయెల్ సైన్యంతో పాటు హమాస్ మిలిటెంట్లు యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో 3 ఏళ్ల కిందట ఐసీసీ దీనిపై విచారణ ప్రారంభించింది. పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడాన్ని ఐసీసీ పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు విచారణ వేగంగా, బలమైన సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తెలిపారు. అయితే ఈ కేసులో వారెంట్ల జారీపై ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరోవైపు ఐసీసీ ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నేతన్యాహు స్పందించారు. తమ దేశ ఆత్మరక్షణ హక్కును అణగదొక్కేందుకు ఐసీసీ చేసే ఎలాంటి ప్రయత్నాన్ని తాము అంగీకరించమన్నారు. మధ్యప్రాచ్యంలో ఉన్న ఏకైక ప్రజాస్వామ్య ప్రభుత్వం తమదేనని, ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క యూద దేశమని నేతన్యాహు అన్నారు. అలాంటి దేశానికి చెందిన సైనికులు, అధికారులకు ఐసీసీ నుంచి అరెస్టు బెదిరింపులు రావడం దారుణమన్నారు. తాము ఇలాంటి వాటికి అస్సలు తలొగ్గమన్నారు. అయితే ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఐసీసీ పరిధిని అంగీకరించలేదు. దీంతో నేరుగా ఐసీసీ ఇజ్రాయెల్ అధికారులను అరెస్టు చేయలేదు. ఒకవేళ ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేస్తే ఇజ్రాయెల్ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టులు చేసే అవకాశం ఉంది. దీంతో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న తమ హై కమిషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు ఇప్పుడు ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెను సవాల్గా మారనుంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందా అనే కోణంలో అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది. తమ దేశంపై వచ్చిన ఆరోపణల్ని నేతన్యాహు ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంపై 2 అంతర్జాతీయ న్యాయస్థానాలు తమపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్నాయని నేతన్యాహు ఆరోపిస్తున్నారు. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొంది. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 1940లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత అనేకసార్లు ఈ 2 దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. గాజా స్ట్రిప్ ప్రాంతం 1993 నుంచి పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన పాలస్తీనా అథారిటీ పాలనలో ఉంది.
అయితే గాజా స్ట్రిప్ లో హమాస్ ఎన్నికల విజయాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్లు గుర్తించలేదు. అంతేకాక పాశ్చాత్య దేశాలు 1990లోనే హమాస్ ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. దీంతో అప్పటిదాకా అధికారంలో ఉన్న ఫాతా పార్టీకి హమాస్ కు మధ్య హింసాత్మక వాతావరణం నెలకొంది. ఆ రెండింటి మధ్య శాంతి కుదుర్చడానికి 2006 నుంచి 2011 వరకు అనేక దఫాల చర్చలు జరిగాయి. మొత్తానికి ఇష్టం లేకపోయినప్పటికీ రెండు పక్షాలు రాజీకొచ్చాయి. ఫాతా 2014లో హమాస్ నేతృత్వంలోని ఐక్యతా ప్రభుత్వంలో చేరింది. అయితే అదే సమయంలో పాలస్తీనియన్ భూభాగాలలో ఘర్షణలతో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి హమాస్ కి మధ్య సైనిక ఘర్షణ మొదలైంది. హమాస్ దాదాపు 3000 రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై పెద్ద ఎత్తున ప్రతిదాడికి దిగింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణతో ఘర్షణలు 2014 ఆగస్టులో కాస్త చల్లారాయి. ఇజ్రాయేలీలకు పాలస్తీనియన్లకు మధ్య 2015లో హింసాయుత ఘర్షణలు మళ్లీ పెరిగాయి. ఆస్లో ఒప్పందాల ప్రకారం కుదిరిన భూభాగాల హద్దులకు కట్టుబడి ఉండనవసరం లేదంటూ అప్పటి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ ప్రకటించారు. దీంతో గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న సరిహద్దు దగ్గర ఆందోళనలు జరిగాయి. 2018లో ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా పాలస్తీనాకు చెందిన నిరసనకారులు రాళ్లు, ఇతర వస్తువులతో ఇజ్రాయెల్పై దాడికి దిగారు. వారిని చెదరగొట్టడానికి ఇజ్రాయెల్ కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో రెండు వైపులా పలువురు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి అధికార పార్టీగా ఉన్న ఫాతాకు, హమాస్ కు మధ్య మళ్లీ చీలిక వచ్చింది. అప్పటి నుంచి ఫాతా పార్టీ వెస్ట్ బ్యాంక్ ను పాలిస్తుంటే గాజా స్ట్రిప్ ను హమాస్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక హమాస్ కి ఇజ్రాయేలీ రక్షణ దళాలకు మధ్య 2018 మే నెలలో పెద్ద ఎత్తున ఘర్షణలు రేగాయి. ప్రస్తుతం జరిగిన దాడి తరహాలోనే అప్పుడు కూడా గాజాలోని తీవ్రవాదులు వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేశారు. ఆత్మరక్షణకు ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసింది. అయితే ఈ యుద్ధాల సమయంలో ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు పక్షాలు యుద్ధ నేరాలకు పాల్పడినట్టు గుర్తించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు గాజాపై మరోసారి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు ఈ కేసు విచారణ మెడకు చుట్టుకోవడంతో ఇజ్రాయెల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.